మనకి మద్యం మత్తులో అసలు ఏం చేస్తాం అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉండేది కదా. సో దీంట్లో భాగంగానే ఒక పిరికోడు కూడా ధైర్యవంతుడిగా మారతాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అనే చెప్పాలి. అసలు ఏం జరిగింది భయ, ఏమైంది అంటే మనకి తిరుపతి జిల్లాలో వెంకటేష్ అనే వ్యక్తి అతను మద్యం సేవించి రోడ్డు మీద నడుచుకుంటా పోతా ఉన్నాడు అనమాట. అయితే మరి నడుచుకుంటూ పోతా ఉంటే అటు నుంచి పాము వచ్చింది, నల్లత్రాచు. ఆ నల్లత్రాచు పాము వచ్చి అతనికి కాటేసింది అనమాట. సో కాటేసేసరికి ఎవరైనా ఏం చేస్తారు, నార్మల్ స్టేట్లో కాటేస్తే అరే బాబు కాటేసిందని చెప్పేసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ ఇంజక్షన్ ఏదో ఒకటి తీసుకుంటారు. కానీ ఇతను ఏం చేశాడు తెలుసా, అసలు నన్నే కాటేస్తావు అని చెప్పేసి కోపం పెంచుకొని ఆ తాసుపామును పట్టుకొని తల కొరికేశాడు అనమాట. తల కొరికేసి అక్కడ ఆగిపోలేదు, ఆ తల కొరికేసి ఆ పావుని ఇంటికి తీసుకెళ్ళాడు. సో ఇంటికి తీసుకెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు అనమాట. పడుకొని తెల్లారి లేచి చూసేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడేమో పాము ఉంది, ఇంకో పక్కన ఆయనకి ఘాటు ఉంది. ఒరే పాము కాటేసిందిరా అని చెప్పేసి వాళ్ళు అట్టావుట్టున తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో మరి ఇప్పుడు ఆ రాత్రి అంతా మరి ఆయన ఇంజక్షన్ తీసుకోకపోతే పరిస్థితి విషమంగానే ఉండింది కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు డాక్టర్లు కూడా అదే చెప్పారు, సో పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి.